పేరేమా? హలీమున్నిసా సార్. ఏం జరిగింది? వెండి పని చేసుకుంటాను ఇంట్లో అంటే నేను అమౌంట్ ఇచ్చాను సార్. నీకు కూడా లాభం వస్తే ఇస్తానంది సార్. అందుకు ఇస్తే ఇప్పుడు ఇంటికి వెళ్తే నేను చంపేస్తా, నీకు డబ్బులు ఇవ్వనంటుంది సార్. అసలు ఎంత ఎంత ఫస్ట్ ఎంత పెట్టారు? ఎలా మిమ్మల్ని నమ్మించారు? నాకు వెండి పని ఇచ్చింది సార్. ఇచ్చి దీంట్లో 300గా వస్తున్నాయి, నీకు లాభం వస్తుంది చాలా అని చెప్తే నేను నగలు తాగట్టు పెట్టి ఇచ్చాను సార్. షోటి అని మనిషికి 37 లక్షలు ఇచ్చాను సార్. 30 లక్షలు ఒకసారి ఇచ్చారా? అవును సార్. దాంట్లో మీకు తర్వాత మీకు ఏం డబ్బులు ఇవ్వలేదా? నేను మా అన్నయ్య అసలు 1 రూపాయి కూడా ఇవ్వలేదు సార్ మాకు ఇప్పుడు దాకా. ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగితే 9వ నెల 21వ తారీఖు తీసుకున్నారు. ఓకే. అప్పటి నుంచి ఇవ్వలేదు. 10వ నెల 10వ తారీఖు ఇచ్చేస్తానంది నాకు. అప్పటి నుంచి ఇంటికి వెళ్తే సార్ నువ్వు ఇంటికి వస్తే నేను చంపేస్తాను, నీకు డబ్బులు ఇవ్వను, నీకు చేత అయిన పని చేసుకో అంటున్నారు సార్. ఏంటి ఆవిడ ధైర్యం? ధైర్యం ఏంటంటే సార్ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు సార్ దీంట్లో. మేము స్పందనలో కేసు పెడితే కూడా ఏం న్యాయం చేస్తలేదు సార్ మాకు. అవును సార్. మాకు మనీ కావాలి సార్, లేకపోతే నేను మా పిల్లలు చచ్చిపోతాం సార్ వాళ్ళ ఇంట్లోనే. నాకు న్యాయం జరగాలి సార్. వాహిద్ ఉంది సార్. मैं अम्मा बा లేక తిరిగి ఆతిరి బా ఎండి పని తెస్తాయి, తెచ్చుకుంటాను ఇస్తానని చెప్పింది అయ్యా. అలాగే తీసుకెళ్ళేది. ఒకసారి ఏమో అన్ని ఇచ్చేసాం మేము నగలు పెట్టి, 2 3 పెట్టి ఇచ్చామయ్యా. మా అబ్బాయి కూడా అలాగే, మా అమ్మాయి కూడా అలాగే ఇచ్చింది. ఇంటికి వచ్చి తీసుకెళ్ళింది అయ్యా. ఎండి పని అంది, చైన్లు మనకి ఇచ్చేది. ఇస్తేమో మేము మాకు పని ఇస్తే సార్ మేము వెండి పని చేసి ఇచ్చేవాళ్ళం. 300 పని ఏం చెప్పిందంటే, నువ్వు 300 పని రోజు చెయ్యాలేంటి, నువ్వు డబ్బులు పెడితే లాభం వస్తుందిగా, ఆ లాభంలో చదువు సగం తీసుకుందాం అని సార్. అందుకే నమ్మించింది బాగా. నమ్మించి ఇప్పుడు డబ్బులు అడిగితే వెళ్తే ఇలా చెప్తుంది. న్యాయం ఎవరు చేస్తుంది సార్. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎల్లు పోలీస్ వాళ్ళు ఏం చెప్తారు, చేతనైన పని చేసుకోమంటుంది సార్. పెద్దోళ్ళు కూడా అలాగే చెప్పారు సార్. పెద్దోళ్ళు మా ఇంటి కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా అలాగే చెప్పారు. మాకు ఎవరు న్యాయం చేస్తారో ఏమో మీరే చెయ్యాలి, ఏ న్యాయం చేస్తారో. ఉన్నాయి, రిసిప్ట్లు ఉన్నాయి, ఏం పనికి వస్తాయి అంటున్నారు. ఉన్నాయి. నేనేమ్మా. పిల్ల కూడా ఉంది, సెకండ్ ఇంటర్ చదువుకున్న పిల్ల. ఆ పిల్లది ఏం ఇది వస్తుంది, ఆ పిల్ల ఏం పనికి వస్తుంది అంటున్నారు. సెకండ్ ఇంటర్ చదివే అమ్మాయి. సార్ నా పేరు మొహమ్మద్ హుసేన్ బాషా సార్. సార్ మా ఆవిడ ఇంట్లో పని చేసేది సార్. ఈ వెండి చైన్లు పని చేసేది సార్. ఈ మెహరునిసా చోటి అనే అమ్మాయి, వాళ్ళ అక్క రాబియాబి అనే అమ్మాయి, ఇద్దరు తీసుకొచ్చి పని ఇచ్చేవాళ్ళు సార్. ఎక్కువ ఈ చోటి మెహరునిసా అనే అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చేది సార్. పని తీసుకొచ్చి ఇచ్చి 1/2 kg పనికి మా ఆవిడ చైన్లు అతికిస్తే 300 రూపాయలు ఇచ్చేవాళ్ళు సార్. ఇలాగే చేస్తూ ఉంది సార్. 2 రోజులు 2 నెలలు చేసింది సార్. పని చేస్తే ఈ అమ్మాయి కూర్చుని మా ఆవిడికి, నువ్వు ఇలా 300 రూపాయలకి పని ఏం చేసుకుంటావు, నీ నగలు ఏమైనా ఉంటే నాకు పెట్టుబడి కింద పెట్టు, నీకు లాభం నేను ఇస్తాను అని చెప్పింది సార్. ఏమ్మా నిన్ను ఎందుకు నమ్మాలి మేము అని చెప్తే, మా అన్నయ్య వాళ్ళు ఇన్ని ఇల్లు కట్టుకున్నారు, ఇంత బాగుపడుతున్నారు, వాళ్ళ దగ్గర అయితే డబ్బు ఉంది, నా దగ్గర అయితే డబ్బు లేదు కదా, మా అక్క దగ్గర నేను చేయరాను పనిలోకి, అందుకని నాకు పెట్టుబడి కావాలి అని చెప్పింది సార్. పెట్టుబడి కావాలని చెప్తే మా ఆవిడ నగలు, మా ఆవిడ నగలు, మళ్ళీ మా చుట్టాల నగలు కూడా తీసుకొచ్చి తాకట్టు పెట్టాం సార్. మచిలీపట్నం కోనేరు సెంటర్ ఉదయగిరి జ్యువెలరీ షాప్లో నగలు తాకట్టు పెట్టి ఇచ్చాం సార్. నేను 10 రోజుల్లో ఇచ్చేస్తాను అని చెప్పింది సార్. ఇప్పుడు దాకా ఏమీ ఇవ్వలేదు సార్. ఇప్పటికి 4 నెలలు అయింది సార్. వాళ్ళ అన్న ఏమో 2 నెలలు కడతాడు సార్. ఇలాగే కరీముల్లా అనే అతను నేను మాట్లాడతాను అని చెప్పి ఇలాగే 2 నెలలు గడిపాడు సార్. ఆ అమ్మాయి సార్ తీసుకున్న 10 రోజులకి సార్ ఆ అమ్మాయి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో నాకేదో గుండెలో నొప్పి వచ్చేసింది అని చెప్పి యాక్టింగ్ చేసింది సార్. ఈ యాక్టింగ్ చేసి తర్వాత ఇంటికి వచ్చాక అడుగుదామని ఇంటికి వెళ్తే సార్
వాళ్ళ బావ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి సార్ మాకు మీరు ఇచ్చినట్టు ఏంటి ప్రూఫ్ ఏంటి, మీరు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి అంటున్నారు సార్. ఈ అమ్మాయి అంటుంది నేను ఇచ్చేస్తాను, మీకేం నేను ఇది చేయను, మీకు నేను మోసం చేయను, నేను ఇచ్చేస్తాను అని చెప్పింది సార్. చెప్తే వాళ్ళ బావేమో ఆ అమ్మాయికి భయపెట్టి ఇలాగా ఏం ఇవ్వలేదని చెప్పు అని చెప్పి వాళ్ళ బావే ఈ అమ్మాయికి మొత్తం ఇలాగే చేపిస్తున్నారు సార్. మా ఆవిడ సార్ 20 లక్షలు ఇచ్చింది సార్. మా బావ సార్ 15 లక్షలు ఇచ్చాడు సార్. మొత్తం 35 లక్షలు ఇచ్చాం సార్. సార్ బాధ్యతలు ఉన్నారు సార్. వాళ్ళు మట్టి మళ్ళీ మాకు కలవలేదు సార్. మాకు ఫోన్లు చేసి అడిగారు సార్. అమ్మాయి ఉన్నారు సార్, బాధ్యతలు ఉన్నారు సార్. ఈ అమ్మాయినే పెట్టి ఇలా ఆడిస్తున్నారు సార్. అతను వీళ్ళ బావ అనే అతను 3 నెలల క్రితం ఇల్లు అమ్ముతా అని చెప్పి టాపీ మేస్త్రికి వాళ్ళకి చెప్పాడు సార్. టాపీ మేస్త్రికి చెప్పి నేను ఇల్లు అమ్మేస్తాను, బేరం పెట్టాను, ఎవరున్నా ఉంటే చెప్పు అని చెప్పి చెప్పాడు సార్. చెప్తే ఆ టాపీ మేస్త్రి మా బామ్మర్ది వెల్డింగ్ పని చేస్తాడు సార్. వెల్డింగ్ పని చేస్తే మా బామ్మర్దికి టాపీ మేస్త్రికి ఇలాగా ఉండి ఇలా సార్. నా పేరు మొహమ్మద్ హుసేన్ బాషా సార్. మా ఇంట్లో మా ఆవిడ పని చేసేది సార్, వెండి పని, వెండి చైన్లు పని చేసేది సార్. ఆ అమ్మాయి మా ఇంటి పక్కన వాళ్ళు మెహరునిసా చోటి అనే అమ్మాయి తీసుకొచ్చి మా ఆవిడికి పని ఇచ్చేది సార్. మా ఆవిడ పని చేసి ఇచ్చేది సార్. ఆ అమ్మాయికి చేసినందుకు ఆ పనికి 300 రూపాయలు ఇచ్చేది సార్. కేజీ పని చేసేది సార్ మా ఆవిడ. ఆ చైన్లు చేసి ఇస్తే 300 ఇచ్చేది. అలాగే పని తీసుకెళ్తాం ఇలా చేస్తూ ఉంది సార్. చేస్తా నీకేం నగలు లేవా, నీ నగలు ఇచ్చి తాకట్టు పెట్టిస్తే నేను వ్యాపారానికి పెడతాను, వెండికి బాగా ఆర్డర్ ఉంది, మా దగ్గర అయితే పెట్టుబడి చాలట్లేదు, నీ నగలు ఇస్తే మేము ఇలా చేస్తాము వ్యాపారం. నా పేరు ఎస్కే బాబు అండి. నేను వెల్డింగ్ పని చేస్తా. ఆ చోటి అనే అమ్మాయి ముందు తీసుకొచ్చి బంగారు వస్తువులు తాకట్టు పెట్టిందండి. వస్తువులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్ళిందండి. ఆ తర్వాత మెల్లింగా మనకు ఆశ చూపించి నేను వెండి పని చేసుకుంటున్నానని చెప్పి డబ్బులు అడిగితే ఇచ్చామండి. మనం మధ్యలో ప్రూఫ్ ఏంటంటే లేడీస్ ఉన్నారండి 2-3, అది పనికి రాదంటున్నారు. దానివల్ల ఏమైందంటే 15 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి పడుకుందండి. ఆమెకి ఏ జబ్బు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక సర్టిఫికేట్ తయారు చేసి డబ్బులు ఇవ్వకూడదామని ఆలోచిస్తుంది. మొత్తం ఎంత డబ్బులు అమ్మాయి పేరేంటి, అమ్మాయి అసలు అబ్బాయి చేసే వ్యాపారం? ఆ అమ్మాయి ఇంత ముందు చేతి పని చేసుకునేదండి. ఇప్పుడు వాళ్ళ బావతో కలిసి పార్ట్నర్ పని చేస్తుంది. పార్ట్నర్ గా చేస్తుంది. ఇద్దరు కలిసి అక్కా చెల్లెలు వెండి పని చైన్లు తయారు చేసి బయట ఊరికి పంపిస్తారు వాళ్ళు. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే కంపెనీ కాదండి, ఇంట్లోనే చేస్తారంటే. వెండి పని అనేది ప్రతి ఊళ్ళో ఇంట్లోనే చేస్తారు. దాదాపు వాళ్ళ దగ్గర కుర్రోళ్ళు 15 మంది 20 మంది దాకా ఉంటారండి. ఆ చిన్న పిల్లల్ని పెట్టి పని చేపిస్తారండి వాళ్ళు. స్కూల్కి వెళ్తే ఏం వస్తుంది, మన దగ్గర పని చేసుకుంటే ఒక 300 400 వస్తాయని దగ్గర ఉండేవాళ్ళు. పెద్దోళ్ళకైతే 800 900 ఇవ్వాల్సి వచ్చింది. చిన్న పిల్లల్ని పెట్టి మంచి చేపించుకుంటారండి వాళ్ళు. అది ఇందులో ఎవరంటే పాటలదారులు, వాళ్ళ బావగారు హుసేనా, నెక్స్ట్ వచ్చేసి కరీముల్లా అన్నయ్య, రాబాబి వాళ్ళ అక్కాయి, పెద్ద అక్కాయి, రెండో అక్కాయి వచ్చేసి హలీమా. వీళ్ళందరూ ఆ అమ్మాయిని రెచ్చగొడుతున్నారండి. తీసుకున్న అమ్మాయి ఇచ్చేస్తానని రెడీగానే ఉంది. ఏంటి ఇవ్వాల్సింది వాళ్ళకి, వాళ్ళు ఏం పీక్కుంటారో పీక్కొని, మన చేతిలో ఎస్ఐలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, మన వెనకాల ఎవరు లేరని వాళ్ళేమో మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ఇంటికి వెళ్తే ఇంకోసారి వస్తే అంతా వెళ్ళిపోరాలు అంజా కూడా కానీ నోటికి వచ్చినట్టు తిడుతున్నారండి మమ్మల్ని ఏం చేసినా మీ మీడియా తరఫున పెద్దోళ్ళు సహకరించి మా డబ్బులు మాకు వచ్చినట్టుగా. మా చెల్లి అక్కడికి మొన్న ఏం చేసిందంటే చీమల మందు తినేసిందండి. చిన్నాపురం హాస్పిటల్కి తీసుకెళ్తే మేము చెప్పలేమండి అని చెప్పారండి. ఇంకా మేము ఏం చేయాలో అర్థం కాక గుడి అని దేవుడు అని ఏది లేకుండా మొక్కుకున్నామండి మనం. మాకు న్యాయం జరగాలని మీ అందరినీ ఆశిస్తున్నానండి. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.